సైకలాజికల్‌గా మనం గమనిస్తే, మనం ఏదన్నా మానేసిన హ్యాబిట్‌ని ఒక 1, 2 మంత్స్ చాయ్ ఆర్ సిగరెట్ ఆర్ మందు ఇలాంటి అడిక్షన్స్‌ని మానేసినా గాని మళ్ళీ 1, 2 మంత్స్ తర్వాతకి సేమ్ అలానే రిపీట్ జేస్తాం. దీనికి సైకలాజికల్‌గా రీజన్ ఏంటి అంటే, మన బ్రెయిన్ ఎప్పుడైనా గాని బాగా అలవాటు పడ్డ యాక్షన్స్‌ని సేఫ్‌గా ఫీల్ అవుతుంది. అందుకని అది ఈజీగా వచ్చే డోపమిన్‌కి బాగా అలవాటు పడిపోయి ఉంటది గాబట్టి అది ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ సిగరెట్ మందో, చాయో తాగినప్పుడు ఈజీగా నీకు ఆ హై ఒస్తది. అందుకని మళ్ళీ రిపీట్ జెయి అని జెప్తది. అండ్ అలాగే మన బ్రెయిన్ ఎప్పుడైనా గాని ఇప్పుడు నువ్వు ఇది మానేయడం వల్ల ఫ్యూచర్‌లో నీ హెల్త్ బావుంటది. నీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటివి నువ్వెంత జెప్పినా గాని బ్రెయిన్ వినదు. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడైనా గాని ఫ్యూచర్‌లో వచ్చే లాభాల కంటే ఇప్పుడు ప్రెజెంట్‌లో నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎంత హై ఫీల్ అవుతున్నా ఇప్పుడు ప్రెజెంట్‌లో ఉండే రివార్డ్స్‌నే ఎక్కువ గుర్తిస్తది. రిసర్చర్స్ ఒక స్టడీ జేషినారు. అదేంటి అంటే మనం ఎందుకని ఒక హ్యాబిట్‌ని మానలేకపోతున్నామని. అయితే వాళ్ళొక ర్యాట్‌ని తీసుకొని దానికి డైలీ చాక్లెట్‌లు ఇవ్వడం అయితే స్టార్ట్ జేశారు. 1 మంత్ అలా కంటిన్యూ చేసిన తర్వాతకి రెగ్యులర్‌గా పెట్టే ప్లేస్‌లో దానికి చాక్లెట్ పెట్టడం మానేసినారు. అయితే చాలా రోజులయిన తర్వాతకి ర్యాట్ తన పని తను జేసుకుంటుంది. ఆల్ ఆఫ్ సడెన్ మళ్ళీ ఆ చాక్లెట్‌లు పెట్టినప్పుడు సేమ్ అది అడిక్ట్ అయినప్పుడు ఎలా తినిందో ఇప్పుడు అలాగే తినడం స్టార్ట్ జేసింది. రిసర్చర్స్ మనం అడిక్షన్‌ని ఎందుకు మానలేకపోతున్నాము అని కంక్లూజన్ ఇచ్చినారు. దీనికి ఏంటి అంటే పింక్ ఎలిఫెంట్ పారాడాక్స్ అని ఉంటది. అదేంటి అంటే మనం ఏదైతే మైండ్‌లో ఆలోచించగూడదు, చెయ్యగూడదు అనుకుంటామో అదే రిపీటెడ్‌గా ఆలోచిస్తాం. ఎలా అంటే పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దు అనుకుంటే, మన మైండ్‌లో పింక్ ఎలిఫెంట్ ఇమేజెసే డిస్‌ప్లే అయితాయి. అలానే ఏదైనా మనం మానేయాలి, మానేయాలి అని ఎంత గట్టిగా ట్రై చేస్తే మళ్ళీ, మళ్ళీ దాని గురించి ఆలోచించి దాని సైడే ఎక్కువ వెళ్తాం. అందుకని మానేయాలి అని గట్టిగా ఫోర్స్ జేయకుండా దాన్ని థాట్ వచ్చినప్పుడు రాని, దాన్ని కొత్త అలవాట్లతో రీప్లేస్ జేసినప్పుడు ఇది మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే మన బాడీ కొత్త అలవాట్లకు అలవాటు పడిపోయి పాత వాటిని వదిలేస్తది. ఇప్పుడు నువ్వు కొత్త విషయాలు ఎన్నైతే కొత్తవి నీ లైఫ్‌లో యాడ్ జేసి వాటిని ప్రాక్టికల్‌గా అప్లై జేయడం వల్ల అది నీకు కొత్త అలవాట్లలో అలవాటైపోయి నీకు పాత వాటికి టైం ఇవ్వదింక. మళ్ళీ నువ్వు ఈ కొత్త అలవాట్లను వదిలేసి టైం ఖాళీ చేసినావనుకో, ఈ ఖాళీని ఫిల్ జేయడం కోసం ఆ పాత అలవాట్ల సైడ్ వెళ్తది. ఆ చీప్ డోపమైన్‌ని మళ్ళీ కావాలని కోరుకుంటది. అందుకోసం మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటూ, ఆ అలవాట్లతో నీకు వచ్చే హ్యాపీనెస్ అక్కడి నుంచొచ్చే ఏదైతే మిస్ అవుతున్నో హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్‌ని ఈ కొత్త అలవాట్లలో వెతుక్కోవడం వల్ల మనకి పాత అలవాట్లు పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొత్త అలవాట్లు ఈజీగా బిల్డ్ చేసుకోవాలి అంటే, దానికి మనం ఏం జేయాలి అంటే, మనం రెగ్యులర్‌గా ఏవైతే పనులు జేస్తామో వాటికి దాన్ని అటాచ్ జేసి జేయాలి. అంటే ఇప్పుడు నీకు జిమ్ జేయాలని కోరికుందనుకో, దానికి మనం బ్రష్ అయిన ఎమ్మటే నేను జిమ్ జేస్తా అని అనుకున్నప్పుడు, ఈ పాత దాంతో కొత్తది యాడ్ జేసినప్పుడు నీ బ్రెయిన్ ఓకే. వీడికి ఆల్రెడీ అలవాటున్నదే ఇది అనేసి ఈజీగా అలవాటు జేసుకుంటది కొత్త హ్యాబిట్‌ని. అలాగే ఇంకోటేంటి అంటే, ఎప్పుడైనా సరే ఏదన్నా కొత్త హ్యాబిట్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు పెద్దది ఒకటేసారి జిమ్‌కెళ్తా, నేను జిమ్ జేస్తా, ఫుల్ ఎఫర్ట్స్ పెడతా అంటే బాడీ అస్సలు యాక్సెప్ట్ జేయదు. ఎప్పుడైనా సరే మన బాడీ సేఫ్టీని కోరుకుంటది. నువ్వు ఒకేసారి హార్డ్‌నెస్ ఇచ్చినావనుకో బాడీ అస్సలు యాక్సెప్ట్ జేయదు. నాకు ఎఫెక్ట్ కలుగుతుంది అనేసి దాన్ని పక్కన పెట్టడానికి చూస్తది. అందుకనేసి ఏం జేయాలి అంటే, వాటిని చిన్న చిన్న ఒకటేసారి నేను సిక్స్ ప్యాక్ జేస్తా అనుకోకుండా వాటిని డివైడ్ జేసి ఫస్ట్ నేనొక 5 పుషప్స్‌తోని స్టార్ట్ జేస్తా అనేసి మెల్లగా దాన్ని ఇంక్రీజ్ జేస్తూ పోతే మన బాడీ దాన్ని అలవాటు జేసుకుంటది, అడాప్ట్ జేసుకుంటది. అండ్ మనం ఈజీగా ఇంప్రూవ్ అవుతాం. అంటే మనం ఆ హ్యాబిట్‌ని క్విట్ జేయకుండా తొందరగా దాన్ని కంటిన్యూ జేస్తాం.